యుద్ధాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌లో ఆ పెళ్ళిళ్ళు, ఈ ముహూర్తాలకు కూడా ముఖ్యంగా ఆభరణాల్లో ఏదైనా ఉండాలంటే అది వెండి, బంగారం ఉండాలి. సో, ఇప్పుడు ఆ రేట్లకి సంబంధించి కూడా బంగారంకి సంబంధించి ఒకసారి మాట్లాడితే ఆకాశాన్ని తాకిన బంగారం మరోసారి డౌన్‌ఫాల్ అవుతూ వస్తోంది. సో, ఇప్పుడు 1,45,000 వరకు పలుకుతోంది. మరి సిల్వర్ కూడా అదే విధంగా 4,25,000 వరకు టచ్ అయిన సిల్వర్ ఇప్పుడు 2,45,000 వరకు పలుకుతోంది ఒక కేజీకి సంబంధించి. మరి యుద్ధాలు కొనసాగుతున్నాయి. హర్మోజ్ జలసంధి పైన మాట్లాడుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు ఇవంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి దీని బంగారం, వెండితో పాటు ఇతర లోహాల తాలూకా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తగ్గుతాయా, పెరుగుతాయా ఇలాంటి అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి మనతో పాటు డాక్టర్ నంది నామేశ్వరరావు గారు అన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ లోహాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి సో ఏ విధంగా ఉండబోతుంది దాని భవిష్యత్తు? ఇమ్మీడియట్గా అమెరికా ట్రంప్ గారితో మాట్లాడి నాకు పొజిషన్ ఇప్పిస్తే అదేం కనుకుంటారో చెప్తా. ఈ గోల్డ్ సిల్వర్ గత 1 ఇయర్గా మనం మాట్లాడుతున్నాము. రోజు రోజుకి స్పందన చర్చల్లో మెయిన్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు పెళ్ళిళ్ళు, రాజకీయాలు, ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ట్రంప్ మెయిన్ గోల్, మన లాస్ట్ టైం వీడియోస్ కూడా మాట్లాడుకున్నాం, డాలర్ని స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, రూపీ స్ట్రెంగ్త్ని, రూపీ వాల్యుయేషన్ తగ్గించాలి. దీనికి ఏంటంటే ఇండియా, చైనా, జపాన్ 3 కంట్రీలు, రష్యా, ఈ 4 కంట్రీలు కూడా ఎప్పుడైనా అమెరికాని జవదాటచ్చు. అంటే సుప్రీం ఇప్పటివరకు సుప్రీంగా కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ కంట్రీ ఏ ప్రెసిడెంట్ వచ్చినా, బుష్ వచ్చినా, కెంటన్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఏం చేస్తారంటే మనం ఎప్పుడు కూడా పైనే ఉండాలి, మిగతా వాళ్ళందరూ మన కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనే ధోరణిలో వెళ్తున్నాడు. సో ఇప్పుడు గోల్డ్ పెరిగింది, మీరు గమనించారు అక్కడ ఫ్యాక్ట్, చాలామంది తెలిసే ఉంటుంది. 20 రోజులు 15 రోజులు గోల్డ్ కంటిన్యూగా పెరుగుతుంది, మళ్ళీ మధ్య 3-4 రోజులు డ్రాప్ అవుతుంది. కానీ మీరు గమనిస్తే పెరిగింది ఎంత పర్సెంట్, తగ్గింది అంత పెరగట్లే, అంటే అంత తగ్గట్లే. ఒక 20% పెరిగింది అనుకోండి, ఒక 5%, 6% పడుతుంది. ఇది అంతా ఒక బులియన్ మాఫియా, షేర్ మార్కెట్ ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ అన్నీ కూడా. సో అందులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కంట్రోల్ చేస్తారు. సో ముఖ్యంగా రేట్లు తగ్గడానికి కారణం ఏంటంటే జియో పొలిటికల్ కండిషన్స్ ఉంటాం, తారీఫ్, ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది, అట్లానే ఇమ్మిగ్రేషన్, వీసా ప్రాసెస్, బర్త్ టూరిజం. సో ఇవన్నీ కూడా ఒక సైడు. రెండో సైడ్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నారంటే యుద్ధం ఆపమంటే మన నరేంద్ర మోడీ గారు మొన్న 1 వీక్ బ్యాక్ మాట్లాడారు, 4-5 డేస్. సో ఆ 4-5 డేస్ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మొదలుపెట్టారు. అమెరికా ఏముంటుందంటే నేను ఇరాన్లో ఆల్మోస్ట్ 70-70% ధ్వంసం చేస్తాం, మీరు మా రూల్స్ ఒప్పుకోకపోతే మేము మొత్తానికి తీసేస్తాం అన్నాడు. కానీ ఇరాన్ ఏమంటాడు, అసలు మీరు మా బాస్ని ఎందుకు చంపారు, ఖమేనీని ఎందుకు చంపారు, అది మీరు చెప్పండి. చంపేయాలని అనుకున్నంత సిచ్యువేషన్స్ మీరు మాతో నెగోషియేషన్ చేయాల్సింది, మీటింగ్ పెట్టాల్సింది, ఐక్యరాజ్య సమితి పిలవాల్సింది. సో వాళ్ళు కొన్ని హక్కులు పెట్టారు అమెరికా ముందు. కొన్ని హక్కులు ఏంటంటే మళ్ళీ నెగోషియేట్ ఎందుకు చేయలేదు మాతో, మా బాస్ని ఎందుకు చంపారు, దీంతోపాటు మేము తీవ్రంగా ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి మీరు చేసిన పనుల వల్ల, స్థావరాలు కూలిపోయేవి, B2 బంకర్లు వచ్చాయి, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏమంటారంటే ఇప్పుడు మేము ఆపాలంటే ఆపుతాం, ఎప్పుడు ఆపుతాం అంటే మీరు మళ్ళీ మాది ఎప్పుడు ఇజ్రాయెల్ కానీ ఎవరు అటాక్ చేయరని మీరు కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ కూడా మీరు ఇవ్వడం కాదు, ఐక్యరాజ్య సమితి కంట్రీ దేశాల ముందు మీరు అందరూ ఒప్పుకొని రైటింగ్లు ఇవ్వండి అంటాడు, అప్పుడు మేము ఆపుతాం అంటాడు. ట్రంప్ ఏమంటాడు, అది ఎప్పటికీ జరగదు, నేను ఇలాగే, నేను ఇంతే, నేను ఇట్లా, నేను అదే పాలసీ వర్డ్స్ ఉన్నాయి కదా మన ప్రకాష్ అంటాడు. సో అట్లా. సో ఈ మధ్యలో పబ్లిక్ ఎఫెక్ట్, ఫిబ్రవరి 28 ఈ వార్ స్టార్ట్ అయింది, మోర్ దెన్ 32 days అయిపోయింది. సో ఇదే కనుక ఇంకొక 1 month కానీ ఎక్స్టెండ్ అయితే కనుక పరిణామాలు ఓవరాల్ వరల్డ్లోనే చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇద్దరి మధ్య సంధి జరిగే అంటే పరిస్థితులు కనిపించట్లేదు. సో అది వెరీ డేంజర్. మేబీ నాకు తెలిసి ఈ నెలలో అందరూ కలిసి సామరస్యంగా పరిష్కరించడానికి ట్రై చేసి ఒక కామన్ విన్ సిచ్యువేషన్ అమెరికా ఇజ్రాయెల్కి, ఇటు ఇరాన్కి, మిగతా దేశాలకి అని అనుకుంటున్నాను. వీ జస్ట్ థింక్, అంటే మన కన్ఫర్మ్ అది ఉంటే మంచి స్టెప్. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే లాస్ట్ టైం మన ఇంటర్నెట్ డిసెప్షన్, గ్లోబల్ ఇంటర్నెట్ డిసెప్షన్,
సముద్రంలో ఏవైతే మనకి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, కొన్ని వందల వేల ఫీట్ డౌన్కి ఉన్నాయి. మీకు మొత్తం ప్రపంచంలో వాట్సాప్ లేకపోయినా, ఈమెయిల్ లేకపోయినా, ప్రపంచం మొత్తం ఇప్పుడు మనుషుల్లో కూడా భార్య లేకపోయినా ఉంటున్నారు, కానీ ఇంటర్నెట్ వాట్సాప్ లేకపోతే ఉండట్లేదు. అది వాట్సాప్ రోజుకి యావరేజ్గా అనాలిసిస్ రోజు ఒక సగటున ఒక మనిషి 7 గంటలు ఇంటర్నెట్ వాడుతున్నాడు అండి. నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేనే దమ్కి ఏమి ఇష్టం అంటే, మీరు కనుక మా మీద ఆపకపోతే కనుక మేము ఆ కేబుల్సే ఇంటర్నెట్ కట్ చేసి డిస్టర్బ్ చేస్తాం. అది మళ్ళీ కోలుకోవాలంటే మీకు మినిమం వారాలు నెలలు పట్టే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఈ గోల్డ్కి సంబంధించి దుబాయ్లో కూడా కొన్ని ఆంక్షలు రాబోతున్నాయి అనుకుని వార్తలు వస్తున్నాయి. సో గోల్డ్ రేట్లు అక్కడ ఏమైనా తగ్గాయా? దాని ప్రభావం భారత్ మీద ఏమైనా పడబోతుందా? చాలా మంచి ప్రశ్న ప్రశాంత్. ఎందుకంటే దుబాయ్లో ఆల్రెడీ గోల్డ్ మార్కెట్ 30% క్రాష్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ దానివల్ల డౌన్ అయింది. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించిన స్థావరాలు ఏ దేశంలో ఉన్నాయో అట్లన్నిటి కూడా టార్గెట్ చేశారు. ఫస్ట్ వీళ్ళకంటే వాళ్ళని టార్గెట్ చేశారు. నైబరింగ్ కంట్రీస్ కానీ మనకి వాళ్ళకి వచ్చే దారిలో ఇప్పుడు మొన్న ఒక ఇండియన్ షిప్ని వదిలేరు. వాళ్ళ షిప్పులు ఎవరిని వదలమని చెప్పారు. ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్కి వాళ్ళకి సపోర్ట్ చేసిన సంబంధిత దేశాలకి ఎవరికి ఉంచారు. ఒకవేళ ఇంటర్నెట్ కట్ అవుతుంది దుబాయ్లో. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ టాప్. మొన్న ఒక 2 ఏళ్ళు ముందు వరకు కూడా దుబాయ్లో చాలామంది భారతీయులు వెళ్ళి దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానికి ఒక రీజన్ ఉంది. ఇండియాలో ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి ఎవరైనా, 25,000 రెంట్ వస్తుంది రెసిడెన్షియల్గా. అక్కడ 2 కోట్లు పెట్టుకుంటే మినిమం రెంట్ 1,25,000 1,30,000 వస్తుంది. అంటే వెరీ హై పర్సంటేజ్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్థావరాలు కోలుగొట్టారో ఐరాన్ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైతే కొన్నారో వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. సో దానివల్ల ఇంపాక్ట్. ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే గోల్డ్ కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే కనుక ఏదైతే మన యుద్ధాలు జరుగుతున్నాయో గోల్డ్ ఇంకోటి మెయిన్ రీజన్ తగ్గడానికి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే 80,000 90,000 ₹1,00,000 కొనుక్కున్నారో తులం బంగారం, ఇప్పుడు 1,50,000 1,60,000 కొంతమంది 1,50,000 కూడా ఉన్నారు, 2 లక్షలు 3 లక్షలు. కొంత ఎక్కువ మంది 80,000 నుండి 90,000 1 lakh లోపు కొనుక్కొని 1,80,000కి వెళ్ళింది. సో ఇంకా తగ్గడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు అంతకుముందు కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఎప్పుడైతే డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ రేటు ఎక్కువ ఉంటుంది. సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ అనేది రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఎవరైతే 100% ప్రాఫిట్ 80,000 కొనుక్కుని 1,50,000కి అమ్ముకుంటున్నారో 100% మార్జిన్ 1 yearలో ఎప్పుడు ఉన్నప్పుడు జరగలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువైపోయారు. అట్లనే ప్రొడక్షన్, మైనింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రీజన్. సో ఫ్యూచర్లో నువ్వు గోల్డ్ పెరుగుతుందో లేదా చాలా కొనుక్కోలేదంటే, నాకున్న ప్రకారం నేను 1 year బ్యాక్ గోల్డ్ ఎంత ఉంటుందంటే 2 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని 6-7-8 నెలలు ముందు చెప్పాం. సిల్వర్ 4 lakhs దాకా వెళ్తుంది అన్నాం. అది చూసుకుంటే ప్రొడక్షన్ 100% కూడా 95% కరెక్ట్. ఎందుకంటే 1,86,000 గోల్డ్ వెళ్ళింది, 4,25,000 సిల్వర్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ 40% డ్రాప్ అయింది సిల్వర్. ఎందుకు డ్రాప్ అయిందో చెప్తాను. గోల్డ్ ఆల్మోస్ట్ 1,85,000 నుండి 1,40,000 1,45,000 కొట్లాడుతుంది. సో ఎందుకు తగ్గిందంటే, ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో బంగారాన్ని మనం ఆర్నమెంట్స్ కింద వాడేవాళ్ళం, నెక్లెస్ గాజులు ఇవన్నీ. సిల్వర్ని పూజ సామాన్లు వాడేవాళ్ళం. అది ఒక 1 year బ్యాక్ ట్రెండ్. ఇప్పుడేమైంది, సిల్వర్ని ఈవీ వెహికల్స్లో వాడుతున్నారు, సెమీ కండక్టర్స్లో వాడుతున్నారు. సో ఇండస్ట్రీ ఎప్పుడైతే వచ్చిందో బల్క్ కన్జంప్షన్ ఉంటుంది. ఇండస్ట్రీ దిగిందంటే కష్టం. ఇప్పుడు రిలయన్స్, అంబానీ, అదాని అక్కడ దిగారు, అక్కడ మార్కెట్ ఖతం అయిపోద్ది. సో స్టాక్ మార్కెట్ కుదేలైంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లోగా ఉంది. ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ని సిల్వర్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు, అందుకని ఇన్వెస్ట్ చేస్తూ పోయారు. ఇప్పుడు చైనా ఏం చేసిందంటే, చైనా చాలా ఫాస్ట్ ఏదైనా టెక్నాలజీలో లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ వాడి ఈ సిల్వర్ 100 kg ప్లేస్లో 66 kg వాడుకొని తగ్గించారు. ఏం చేశారంటే కాపర్ మీద సిల్వర్ కోటింగ్ చేస్తున్నారు. సో యాక్చువల్ అయితే రియల్ సిల్వర్ వాడకుండా కోటెడ్ సిల్వర్ వాడుతున్నారు. సో దాన్ని బట్టి అక్కడ కన్జంప్షన్ కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 66%. చైనా చేస్తుంటే పక్క రాష్ట్రాలు పక్క కంట్రీస్ కూడా చేస్తాయి. ఇవన్నీ కూడా కలిపి ప్లస్ ఈ వార్ అనేది డే బై డే దినదిన గంటంలో ఉంది. ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు అవుతుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో డాలర్ గట్టిగా స్ట్రాంగ్ అవడానికి ట్రంప్ గారు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ధోరణి నేను బయటకు వచ్చి కూర్చొని సానుకూలంగా మాట్లాడుకొని దాన్ని పాజిటివ్గా థింక్ చేస్తే
ఈ యుద్ధం ఆగే పరిస్థితి కనిపిస్తుంది. బట్ కాకపోతే కొన్ని రోజులు టైం పట్టేటుంది. చాలామంది మన ఛానల్ చూసిన వాళ్ళు అడుగుతున్నారు, సార్ గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవాలా, కొనుక్కోక్కర్లేదా? నా ఆన్సర్, నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు కొనుక్కోకపోవడమే మంచిది. అత్యవసరం పెళ్ళిళ్ళు ఉండి, ఫంక్షన్లు ఉండి, శ్రీమంతాలు ఉండి, బర్త్డేలు ఉండి ఏదైనా ఇవ్వాలంటే తప్ప పెరిగిపోతుందని అప్పులు చేసి కొనుక్కోకండి. నాకు తెలిసి ఇంకొక 20-30,000 ఈజీగా తగ్గే సూచనలు కనిపిస్తాయి. అదేవిధంగా సిల్వర్ కూడా 2 లక్షల దాకా వస్తుంది. అప్పుడు మీరు ఆచితూచి కొనుక్కోండి. ఏ డెసిషన్ తీసుకున్నా తొందరపడద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఎక్స్పర్ట్స్ మాలకు చాలామంది ఉంటారు, మీరు వాళ్ళని సంప్రదించి కొనుక్కోవడం మంచిది. సార్ ఇప్పుడు ఒకవైపు డాలర్ కూడా బలపడుతుంది. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాకుండా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలంటే ఏ సెక్టార్లో పెడితే బెటరు, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా పెడతారు? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీగా అడిగేస్తున్నాను. సో పెద్దదానికి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఏ సొల్యూషన్. ఎప్పుడైతే గోల్డ్, కాపరు, బ్రాంజు, సిల్వర్ కాస్ట్ పెరుగుతుందో జనాలు ఎఫోర్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏముందంటే యాజ్ అంటే యుఎస్ బాండ్స్, మన సోవరిన్ బాండ్స్. సో బాండ్స్లో కొద్దిగా అంటే హైలీ వాలటైల్ కాదు, కొద్దిగా స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి బాండ్స్ కొనుక్కోవచ్చు ఒక మెయిన్. తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ సందర్భాల్లోకి పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అని అంత సజెషన్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ మంచిది చెడ్డది. ఎందుకంటే ఒక అవగాహన ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలి. హర్షద్ మెహతా స్కామ్లో 3,000 కోట్ల స్కామ్, అప్పట్లో చాలా పెద్ద స్కామ్ 1990s. సో ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు, ఎఫ్డి ఇస్ దేర్. అట్లానే మ్యూచువల్ ఫండ్స్ కొంతవరకు, షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న డెట్ ఈక్విటీ ఉన్నది, వీటిలో పెట్టుకుంటున్నారు. సో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచిందా కాబట్టి రెపో రేట్ పెరిగిపోతే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో అది మొత్తంగా ఇటు యుద్ధాలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బంగారం, వెండి రేట్లు కూడా ఒకవైపు ఆకాశాన్ని అంటే ఇప్పుడు మళ్ళీ డౌన్ఫాల్ అయితే అవుతున్నాయి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లు కావచ్చు, లేకపోతే ఇటు గోల్డ్, సిల్వర్ పైన పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటికీ కొన్ని భిన్న పద్ధతుల్లో ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ట్రంప్ నిర్ణయాలకి, ఇరాన్ తీసుకుంటున్న చర్యలకి 2 వ్యత్యాసాలతో ఇప్పుడు ప్రపంచం అట్టడుగుతోంది. హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి భారత్ వైపు రావాల్సిన పెట్రోల్ ఉత్పత్తులు, ఇవన్నిటికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఆలోచనల పద్ధతిలో బంగారం, వెండి కొనాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.